ఫస్ట్ ఒక యాక్చువల్ డివిజన్ ఒకటి చూద్దాం. 964 డివైడెడ్ బై 2 డివైడెడ్ బై 964 ఇలా రాస్తాం. ఇందులో ఉన్నది డివిజర్, డివైడెడ్, కోషంట్, రిమైండర్ అనేది వస్తుంది. ఫస్ట్ టూ టేబుల్లో 9 ఎప్పుడు వస్తుంది అంటే 9 అనేది పెద్ద నెంబర్ ఉంది, 2 అనేది చిన్న నెంబర్ ఉంది కాబట్టి 1 నెంబర్ మాత్రమే తీసుకోవాలి. 9 అనేది 2 టేబుల్లో వస్తుందంటే రాదు. అప్పుడు మనం దానికి 10 తీసుకోవాలా, 8 తీసుకోవాలనేది మనం చూసుకుంటే 8 అనేది తీసుకోవాలి. అప్పుడు 8 ఇక్కడ రాసి 4 అనేది కోషంట్గా రాస్తే 2 అనేది డివిజర్ అయింది. ఇక్కడ సబ్ట్రాక్షన్ చేస్తే 9లోకి వెళ్ళి 8 తీసేస్తే 1. 2 4 జా 8. 4 ఇక్కడ రాయాలి, కోషంట్గా రాసి 8 అనేది ఇక్కడ వేసి 2 4 జా 8. 4 కోషంట్ 8 అనేది 9 కింద రాసేస్తే సబ్ట్రాక్షన్ చేస్తే మనకు 1 అనే నెంబర్ వస్తుంది. అప్పుడు 6 ఇక్కడికి కిందికి దించుకుంటే 16. 2 8 జా 16. 8 అనేది కోషంట్ అవుతుంది. అప్పుడు సబ్ట్రాక్షన్ చేస్తే 0 వస్తుంది. 4 అనేది వేస్తే 2 2 జా 4. 2 అనేది ఇక్కడ రాయాలి, 4 అనేది ఇక్కడ వస్తుంది. 2 అనేది డివిజర్, 964 అనేది డివైడెంట్, 482 అనేది కోషంట్, 0 అనేది రిమైండర్. ఇప్పుడు మనం 2 టేబుల్లో చూసుకుంటే ఇక్కడ లాస్ట్కు ఉన్న 2 అనేది డివిజర్ అవుతుంది, మిడిల్లో వచ్చేదంతా అది కోషంట్ వస్తుంది. ఇక్కడ లాస్ట్కు డివైడెంట్కు కిందికి మనం తీసుకుంటాం అనమాట. అదేవిధంగా మనం లెక్కలు కూడా చేయాల్సి వస్తుంది.